హే గాయ్స్, బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఒక యుద్ధరంగంగా మారిపోయింది. ఫస్ట్ ఫైనలిస్ట్ టికెట్ టీఎఫ్ఎల్ కోసం పోటీ పడుతున్న కంటెస్టెంట్స్ మధ్య ఊహించని రేంజ్లో గొడవలు మొదలయ్యాయి. కానీ ఈరోజు మనం మాట్లాడబోయే గొడవ మామూల్ది కాదు. ఏకంగా చీటింగ్ బాగోతం బయటపడింది. దానితో భరణి విశ్వరూపం చూపిస్తే కళ్యాణ్ మధ్యలో దూరిపోయి అడ్డంగా దొరికిపోయాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆ ఫైనలిస్ట్ టికెట్ వెనుక ఉన్న అసలు రచ్చ ఏంటి చూద్దాం రండి. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరనేది శుక్రవారం తేలనుంది. అందుకే ఎవరికి వారు చివరి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో రీతూ, భరణి మధ్య రసవత్తరమైన టాస్క్ జరిగింది. అందులో రీతూ గెలిచింది. అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో ఒక చిన్న అనుమానం చిచ్చుపెట్టింది. అదేంటంటే టాస్క్ సంచాలక్ అయిన సంజన నిర్ణయంపై భరణికి, తనుజాకి డౌట్ వచ్చింది. ముఖ్యంగా జంగ్యార్డ్ టాస్క్లో ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్స్ షేప్స్ గుర్తించి ముందు పెట్టాలి. ఇక్కడే అసలు ట్విస్ట్. రీతూ పెట్టిన షేప్ ట్రయాంగిల్ కాదని, అది రెక్టాంగిల్ అవుతుందని భరణి నిప్పులు చెరిగాడు. సంచాలక్ సంజన తప్పు చేసిందని ఏకంగా బిగ్ బాస్కే కంప్లైంట్ ఇచ్చాడు భరణి. నా పేరెందుకు తీస్తున్నారు? దాన్ని ట్రయాంగిల్ అనుకోకుండా ఏమంటారు? అంటూ రీతూ గట్టిగా అరిచింది. నేన్నీతో మాట్లాడ్డం లేదు అంటూ భరణి కూడా అంతే సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఈ గొడవ చిన్నగానే ఉన్నా ఇది దేనికి దారి తీసిందో తెలిస్తే మీరు షాకవుతారు. కానీ ఆ షాకింగ్ నిజం తెలుసుకునే ముందు ఒక లుక్ వేయండి ఈ హాట్ డిబేట్పై. ఈ గొడవ తీవ్రమవుతున్న క్రమంలోనే భరణి ఒక్కసారిగా గతంలో జరిగిన చీటింగ్ పనులను బయటపెట్టాడు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న భరణి ఇప్పుడు తన విశ్వరూపం చూపించాడు. ఎక్కడెక్కడ చీటింగ్ జరిగింది, ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ షూ చూపిస్తే మనుషులను గుర్తుపట్టారో మొత్తం వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పటికీ నేను నోరు మూసుకుని కూర్చున్నాను అంటూ బిగ్ బాస్కు డైరెక్ట్గా గతంలో జరిగిన డీమన్, కళ్యాణ్ చీటింగ్ గేమ్స్ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇక్కడే అద్భుతమైన మలుపు తిరిగింది. భరణి, డీమన్, కళ్యాణ్ల పేర్లు చెప్పకుండానే కళ్యాణ్ మధ్యలోకి దూరిపోయాడు. కన్ఫెషన్ రూంలో ఏం చూపించారో నాకు తెలుసు. వీడికి, డీమన్కు ఆ విషయం తెలియదు. ఎవర్ని బ్లేమ్ చేస్తున్నారు? నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారు? అంటూ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. ఈ మాట వినగానే భరణి మరింతగా రెచ్చిపోయాడు. నీ పేరు తెచ్చానా? నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావ్? అంటూ కళ్యాణ్ మీదికి వెళ్లాడు. నిజంగా భరణి అంత బలంగా మాట్లాడ్డంతో కళ్యాణ్ ఇన్నాళ్లు దాచిపట్టిన నిజం ఈజీగా బయటికి వచ్చేసినట్లయింది. మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లో ఫస్ట్ ఫైనలిస్ట్ టికెట్ కోసం పోటీ ఎంత రసవత్తరంగా, ఎంత నిజాయితీగా, ఎంత మోసపూరితంగా సాగుతుందో ఈ ఒక్క ప్రోమో చూస్తే అర్థమైపోతుంది. ఇన్నాళ్లు ప్రశాంతంగా కనిపించిన భరణి ఒక్కసారిగా ఇలాంటి మాస్ రియాక్షన్ ఇవ్వడం బిగ్ బాస్ ఫ్యాన్స్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి బిగ్ బాస్ దీనిపై ఎలా స్పందిస్తారు? నిజంగానే ఆ చీటింగ్ వీడియోలను మళ్లీ ప్లే చేస్తారా? భరణి ఆరోపణలు నిజమేనా? ఈ గొడవ ఫైనలిస్ట్ టికెట్ను గెలిచే కంటెస్టెంట్ను ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మీరు తప్పకుండా ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ విషయంపై మీ అభిప్రాయమేంటో కమెంట్స్లో చెప్పండి. భరణి చేసిన ఆరోపణలు కరెక్టేనా? కళ్యాణ్ అడ్డంగా దొరికిపోయాడా? ఈ రచ్చపై మీ ఎనాలిసిస్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.